జై శ్రీరామ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 51 డివిజన్లో ఇంటింటికి ప్రచారము. స్థానిక మా సీనియర్ నాయకుడు పోలీస్ శ్రీను, ఎల్ఎంఎల్ శ్రీను, భగత్, అంబాదాస్ గారు, లింగారెడ్డి, సంతోష్, కిషోర్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారంలో పాంప్లెట్ ఇస్తూ ఉంటే నిండు మనసుతోటి మంచి మనసుతోటి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మోడీ గారికి మరొకసారి గెలిపించుకుంటాం. ఏదైతే తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు, అమలు కాని హామీలు, 6 గ్యారెంటీలు 420 హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒకటి అమలు చేయలేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటూ ఉంది. రోజు రోజుకు పటిష్టమవుతూ ఉంటే తట్టుకోలేక మోడీ గారి గురించి మాట్లాడుతుంది. మోడీ గారి గురించి మాట్లాడే నోటుకు దొంగ, నోటుకు ఓటు ఏ రేవంత్ రెడ్డి మోడీ గురించి మాట్లాడే అర్హత ఉన్న వ్యక్తి. మోడీ కరప్షన్ కింగ్ అంటాడు. కరప్షన్ అంటేనే కాంగ్రెస్ నుంచి పుట్టింది. అవినీతి పోస్ట్ కార్డు అడ్రస్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పోతుంది. ఇక 400 పార్ భారతీయ జనతా పార్టీ అంటున్నది రిజర్వేషన్లు తీసేస్తుందని, లేకుంటే రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్ధపు హామీలు. బీసీల గురించి ఓబీసీల గురించి మాట్లాడతారు. అంటే ఓబీసీలకు అన్యాయం చేసింది అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు మీరు పచ్చిగా మోసం చేస్తూ ఉన్నారు ఓబీసీలకు. ఎందుకంటే 52% ఉన్న బీసీలకు మొన్న బడ్జెట్లో 7,000 కోట్లు నా మాత్రపు బడ్జెట్ కేటాయించింది మీరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ అంటుంది. రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలకు 10% కల్పించింది, ఎక్స్ట్రా 10% కల్పించింది భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంది. నేను మా అక్క చెల్లెళ్లకు, మేము యువకులకు, అన్నదమ్ములకు కోరుతూ ఉన్నాం. ఎవరైతే కాంగ్రెస్ గురించి వస్తుందో, కాంగ్రెస్ ప్రచారం కోసం వస్తారో చీపూర్లు పట్టుకొని, చెప్పులు పట్టుకొని తరిమేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేస్తూ ఉంటే దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయొద్దు, సిఏ ఇంప్లిమెంట్ చేయొద్దు, మళ్ళొకసారి 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేయాలా. ఇది కశ్మీర్ అంటే మన భారతదేశంలో భాగం, భారత మాత అది శిరస్సు అన్నమాట. మళ్ళీ 370 ఆర్టికల్ అక్కడ ఇంప్లిమెంట్ చేసి పాకిస్తాన్లకు అప్పనంగా ఇవ్వడానికి కుట్ర పంతా ఉంది. ఈ కాంగ్రెస్, ఇటలీ కాంగ్రెస్ బాబా రాహుల్ బాబా మొత్తము కేవలం ముస్లింల కోసమే పనిచేస్తూ ఉంది. వాళ్ళ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఎందుకు తరిమి కొట్టాలని చెప్తున్నా అంటే వాళ్లకు అంటే క్యాన్సర్ వ్యాపిస్తూ ఉన్నారు. మన హిందువుల ఆస్తులు, మన బంగారము, మన డబ్బులు వాళ్ళకు తీసుకొని మైనార్టీలకు, ముస్లింలకు కట్టుబెడతారు. ఇటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తుంది కాంగ్రెస్. తప్పకుండా కాంగ్రెస్ని పొందబెట్టాలని ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. 13వ తారీఖున పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టేషన్కు ప్రతి ఒక్కరు వెళ్ళి 1వ నంబరు అరవింద్ ధర్మపురి గారు కమలం పువ్వు పైన ఓటేసి 4 జూన్ నాడు ఏ యుఎం వచ్చినా కానీ కమలాలు వికసించాలని మీ అందరు కూడా నేను చేతులెత్తి కోరుకుంటా ఉన్నా. మరి ఒక్కసారి మీరందరికీ 13వ తారీఖు ఓటేయాలా. మన పిల్లలు బయట వాళ్ళు ఉంటే కూడా పిలుచుకొని ఓటేయాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి